చెప్పాలన్నా కూడా భయం వేస్తుంది, వణుకు పుడుతుంది. ఇంత గొప్ప అంశం నాకు ఇచ్చావు, నేను ఏం చేయాలి అన్నప్పుడు దేవుడు ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు అవసరమైన పాయింట్స్ అన్ని ఇచ్చాడు. మోకాళ్ళని ఒకటే ప్రార్థన చేశాను, తండ్రి నీ మాటలే నా నోట నుంచి దేవుడు ఏమైతే మాట్లాడాలని ఆశపడుతున్నాడో అట్టి మాటలను జాగ్రత్తగా విందాం. వాయిస్ కొంచెం చెక్ చేస్తారా? ఎఫెక్ట్స్ తగ్గించేసే, డిస్టర్బెన్స్ లేకుండా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాల్యూమ్ పెంచు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది ప్రార్థన చేశారండి ఉదయం లేవగానే? కుటుంబ ప్రార్థన ఎంతమంది ఇంట్లో జరిగింది? అందరు ప్రార్థన చేసుకుంటున్నారా రోజు? మా ప్రార్థన దేవుడు వింటున్నాడు అన్న విశ్వాసం ఉన్నవారు హల్లెలూయా చెప్తారా? ఆ విశ్వాసము మా జీవితంలో కార్యం జరిగిస్తుంది అన్నవారు ఇంకా బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? దేవునికి మహిమ కలుగునుగాక. అయితే కొన్నిసార్లు ఎలాంటి ప్రార్థనలు చేస్తామండి మనం? కొన్నిసార్లు స్వస్థత అవసరం వచ్చినప్పుడు, మన ఆరోగ్యం కొరకు దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు మనకేం కలుగుతుంది? ఆరోగ్యం కలుగుతుంది. మన పక్షాన శత్రువులు లేచినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు శత్రువులు అణిగి మన పట్ల వారికి ఏం కలుగుతుంది? దయ కలుగుతుంది. అలాంటి ప్రార్థన చేస్తాం. ఏదైనా కొదువు అయినప్పుడు, మన ఇంట్లో ఏదైనా కొదువైంది, ఏదైనా అవసరం ఉంది, అలాంటప్పుడు ఏం ప్రార్థన చేస్తామండి? పలానా అవసరం నాకుంది ప్రభువా, నీ మహిమైశ్వర్యంలో నుండి నా ప్రతి అవసరత తీర్చు అన్న ప్రార్థన మన అవసరాల కొరకు, మన కొరకు మనం చేసుకుంటాం. మారు మనస్సు అనుభవం, రక్షణ అనుభవంలోనికి క్రొత్తగా వచ్చిన వారి ప్రార్థన చాలా బలంగా ఉంటుంది, అవునా? రక్షింపబడిన దినాల్లో గంట ప్రార్థన చేసినా అయ్యో ఇంత కొంచెం సేపైనా నేను ప్రార్థన చేశాను అని అనిపిస్తుంది. ఇప్పుడు 10 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేసి టైం చూస్తాం, గంట అయిపోయిందా, అయ్యో 10 నిమిషాలు అయిందా, నేను గంట ప్రార్థన చేశానే. ప్రార్థన చేయడానికి కొన్నిసార్లు పదాలు రావు. కొంతమంది ఏం చేస్తారంటే ఆరాధన చేసేటప్పుడు ఇష్టం వచ్చిన పదాలు, అలవాటైన పదాలు, నోటికి వచ్చిన పదాలు. ఒకరున్నారు, ఆవిడ ఇలా ప్రార్థన చేస్తారు, దేవా నా అంత ధన్యురాలు మా కాలనీలో ఎవరు లేరు, అందుని బట్టి నీకు స్తోత్రాలను ప్రార్థన చేస్తుంది. ఆమె జీవితం అందరికీ తెలుసు. నా అంత ధన్యురాలు ఎవరు లేరు, నా అంత మంచి స్త్రీ అలా ప్రార్థన చేసింది ఎవరండి? పరిసయ్యుడు. ఆ సొంకరి వరే నేను లేనందుకు ప్రభువా నీకు స్తోత్రాలు అని అతిశయోక్తిగా ప్రార్థన మనం వింటాం. నాన్న ఎవరో ఒక అన్న గురించి చెప్తారు, ఆంటీ వాళ్ళ కుమారుడు గురించి అనుకుంటా. తినడానికి ఏం లేదంట, అంత పేదరికంలో ఉన్నప్పటికీ ఇలా ప్రార్థన చేశాడంట ఆ సహోదరుడు, ప్రభువా నిన్ను సిలువనెక్కించింది నేనే, ఆ కొరడా దెబ్బలు నువ్వు తినింది నా కొరకే, నా పాపము నిమిత్తమే ప్రభువా నీవు సిలువనెక్కావని ప్రార్థన. అంటే ఒప్పుకోలు ప్రార్థన, మనల్ని మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని చేసే ప్రార్థన. ఇటువంటి అనేక పైన ప్రార్థనల గురించి మనం విన్నాం. చిన్న అవసరం వస్తే చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఏదైనా బొమ్మ కావాలంటే యేసయ్యా నాకు ఈ బొమ్మ కావాలి అని చెప్పి చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న మనవులను కూడా వినే దేవుడు మన దేవుడు. అయితే ఈరోజు నా అంశము, ఇలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా లేదా? చేయకపోతే ఇలాంటి ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడంట. ఈరోజు నా అంశం ఏంటంటే దేవుని మనస్సునే మార్చేసే ప్రార్థన. ఎవరి మనస్సును మారుస్తామంట? దేవుని మనస్సునే మార్చేసే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గట్టిగా ప్రార్థన చేయలేకపోతున్నాం, ఇంకా దేవుని మనసు ఎలా మార్చేస్తాం మనం? ఇంకా బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఎవ్వరు నిద్రపోవడానికి లేదు, వెనకాల ఎవ్వరు గోడకు ఆనుకోవద్దండి, ముందుకు జరుగుదాం. గోడకి ఎవ్వరు ఆనుకోవద్దు, తూగద్దు. ఇది నిద్రపోయే సమయం కాదు. అలర్ట్గా ఉండి దేవుని వాక్యం మనం విందాం. నేను మధ్యలో ప్రశ్నలు కూడా వేస్తాను, సమాధానాలు కూడా చెప్పాలి. ఎవ్వరు నిద్రపోవద్దు, మెలకువగా ఉండి దేవుని మాటను ఆలకిద్దాం. దేవుని మనస్సునే మార్చేసే ప్రార్థన. రండి, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం. అక్కడ షోమ్రోను రాజైన ఆహాబు గురించి మనం చూస్తాము. ఆ రాజనగరికి ఆనుకొని నాబోతు యొక్క ద్రాక్ష తోట ఉందంట. ఎక్కడ?
ఆహాబు రాజు యొక్క నగరు. అంటే ఇది ప్యాలెస్ అనుకోండి. దీనికి ఆనుకొని ఏముందంట, నాబోతు యొక్క ద్రాక్ష తోట. నాబోతు అనే ఒక ఈ వ్యక్తి యొక్క ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోట ఆహాబు రాజుకి నచ్చిందంట. ఇష్టపూర్వకంగా ఆ తోట నాదైతే బాగుంటుంది, నగరునకు ఆనుకొని ఉంది కదా, ఆ స్థలము నాదైతే బాగుంటుంది అని చెప్పి నాబోతును పిలిపించి రాజు అడిగితే నాబోతు ఇలా అంటాడు, నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పాడు. నా పితరులు నాకు ఇచ్చిన ఆస్తిది, వారు నాకు ఇచ్చిన బహుమానము నీకు ఇవ్వటానికి నాకు మనసు రావట్లేదు. చిన్నపిల్లలు సండే స్కూల్కి వెళ్ళిపోండమ్మా. ఏమంట, నాబోతు ఏమన్నాడు రాజుతో, అయ్యా ఇది నాకు ఎవరిచ్చారు, నా పితరులు ఇచ్చారు, అది నేను నీకు ఇవ్వడానికి నాకు మనస్సు ఒప్పటం లేదు రాజా అని చెప్పి నాబోతు ఎవరికి చెప్పాడు, ఆహాబు రాజుకి చెప్పడం జరిగింది. అప్పుడు ఆహాబు రాజు యథార్థవంతుడైతే, మంచివాడైతే ఆలోచించి, నిజమే కదా ఇది అతని పిత్రార్జితము కనుక మనం ఆశించకూడదని ఊరుకునేవాడు. అయితే అక్కడ అతను ఏం చేస్తాడో చూడండి, మూతు ముడుచుకొని కోపముతో తన నగురనకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. మూతి ఏం చేశాడంట, మూతి ముడుచుకున్నాడంట. అంటే అలిగాడు. అలిగేసి ఎక్కడ పడుకున్నాడు, వెళ్ళి నగరులో మంచం మీద పడుకొనేసి ఎవరితో ఏం మాట్లాడక ఏం తినక ఉన్నాడంట. ఎవరు, ఆహాబు రాజు. అయితే ఆహాబు రాజుకి ఒక భార్య ఉంది. ఆ భార్య పేరు యెజబేలు. ఏం పేరండి? అయితే యెజబేలు రాజుని భోజనానికి పిలిచినప్పుడు రాజు మూతి ముడుచుకొని ఉంటే చూచి ఏమైంది అని ఆ యెజబేలు అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పాడు, నాబోతు యొక్క ద్రాక్ష తోటను నేను ఆశించాను, అయితే నాబోతు నాకు అది ఇవ్వలేదు, కాబట్టి నేను మూతి ముడుచుకున్నాను, నా మనస్సు నొచ్చుకుంటుంది అని. ఆ యెజబేలు ఇలాగా ఒక ప్లాన్ వేసింది. ఒక ఉత్తర్వు జారీ చేయండి, ఉపవాస దినాన్ని ప్రకటించాలి. అయితే ఆ ఉపవాస దినంలో ఎవరిని బయటకు తీసుకొని రావాలి, నాబోతును బయటకు తీసుకొని వచ్చి, నాబోతు దేవదూషణ చేశాడు, రాజును దూషించాడు అని ఇద్దరు పనికి మారిన వ్యక్తులు అని అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుష్యులను సిద్ధపరచుడి. అంత సిద్ధం చేసేసింది. ఉపవాస దినం వచ్చినప్పుడు వాళ్ళ అక్కడున్న అధిపతులు ఏం చేశాడు, నాబోతును బయట తీసుకొచ్చారు. ఇతడు ఏం చేశాడు, దేవదూషణ చేశాడు, రాజును దూషించాడు కనుక ఏం చేయాలి, ఇతన్ని చంపేసేయాలని అబద్ధ సాక్ష్యంలో ఇద్దరు పనికి మాలిన వ్యక్తుల చేత ఆ యెజబేలు పలికించిందంట. పలికించి ఏం జరిగిందంట, అక్కడ వాళ్ళు ఏం చేశారు, అతన్ని చూడండి 13వ వచనము, 21వ అధ్యాయం 1 రాజులు 13వ వచనం ఆఖరిలో ఉంటుంది చూడండి. నాబోతు మీద సాక్ష్యం పలుకుగా వారు పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. రాళ్లతో ఏం చేశారంటే కొట్టి అన్యాయంగా చంపేశారు. నాబోతు యొక్క రక్తము కుక్కలొచ్చి నాకేసాయంట. ఇప్పుడు దేవుడు ఏలియాని పంపిస్తున్నాడు రాజు దగ్గరకు. యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు దేవుడు మాట్లాడుతున్నాడంట, ఓ ఆహాబు రాజా, నువ్వు దేవునికి విరోధంగా పాపం చేశావు, అన్యాయంగా ఒక వ్యక్తిని ఏం చేసావు, నీవు చంపించేశావు. యెజబేలు మాటని నువ్వేం చేసావు, చంపించేశావు. కనుక నీవును నీ సంతతి వారిని ఏమవుతారు, అదే విధంగా చనిపోతారు. కుక్కలు ఏం చేస్తాయి, నీ రక్తాన్ని నాకుతాయని అక్కడ వార్నింగ్, దేవుని నుండి వార్నింగ్ అతనికి వచ్చినట్టు మనం చూస్తాం. అక్కడ చూడండి, ఆ మాటలన్నీ చెప్తూ 23వ వచనం చూడండి, అదే 21వ అధ్యాయంలో. మరియు యెజబేలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబేలును తినివేయును, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయట భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఇశ్రాయేలు ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా
ప్రవర్తించెను. అసభ్యంగా ప్రవర్తించాడంట. బహుహేయమైన పనులు, దరిద్రమైన పనులు ఒక రాజు స్థానంలో ఉండి అతను చేశాడంట. అయితే ఆహాబుకి ఈ మాటలు అందాక ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా, ఎప్పుడైతే ఏలియా ద్వారా ఈ మాట విన్నాడో ఏం చేశాడంటే ఆహాబు రాజు భయపడ్డాడు. తన యొక్క వస్త్రాలు, రాజవస్త్రాలు ఇప్పేసుకొని ఏం వేసుకున్నాడండి? గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రలాపిస్తున్నాడంట. యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. అప్పుడు దేవుని వాక్కు మళ్ళీ ఏలియాకు ప్రత్యక్షమై ఇలా అంటుంది, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపేశాడంట యేసు ప్రభు. ఏం చేశాడు? తన మీద శాపం పడింది. ఏమని? నాబోతును అన్యాయంగా చంపాడు. కుక్కలు ఏం చేశాయి? నాబోతు యొక్క రక్తాన్ని నాకేసాయి. సేమ్ అదే చావు నువ్వు కూడా చచ్చిపోతావు ఆహాబు. నీవు దేవుని దృష్టికి ఇట్టి అసహ్యమైన కార్యాలను జరిగిస్తూ ఉన్నావు. యెజెబెలు ప్రేరేపణతో ఇట్టి దుష్కార్యానికి నీవు చేపట్టావు కనుక నీ మరణం కూడా ఇంతే భయంకరంగా ఉంటుందని వార్నింగ్ వచ్చినప్పుడు ఆహాబు ఏం చేశాడంట? పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో దేవుడు మనసు మార్చేశాడా? దేవుడు ఏం చేయాలనుకున్నాడండి ఆహాబును? అదే విధంగా చంపేయాలనుకున్నాడు. కుక్కలు తన రక్తాన్ని నాకుతాయని. యెజెబెలు యొక్క ఆహాబు యొక్క ప్రార్థన ఏం చేసింది? దేవుని మనసును మార్చేసి అతని మీద దేవునికి ఏం పుట్టింది? ఇప్పుడు కనికరం పుట్టింది. దేవుడు క్షమించేశాడు, అవకాశం ఇచ్చాడు. తను బ్రతికినంత కాలం, తన జీవితకాలం అంతలో ఈ అపాయం తన మీదకి రాదు అని. ఆహాబు దుర్మార్గుడే, దరిద్రపు పనులు చేసిన వ్యక్తే, దేవునికి అసభ్యమైన కరకరమైన పనులు చేసిన వ్యక్తే. దేవుడు వాక్కు తనకు వచ్చినప్పుడు, దేవుడు తనని హెచ్చరించినప్పుడు తన జీవితాన్ని మార్చుకున్నాడు. దేవుని సన్నిధిలో ఎలాగ ప్రార్థించాడంటండి? గోనె పట్ట కట్టుకొని ఉపవాసముతో దేవుని సన్నిధిలో ప్రలాపించాడు అని మన దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి ప్రార్థన నీవు చేస్తే, నువ్వెంత ఘోరమైన వ్యక్తివైనా కావచ్చు, ఎంత ఘోరమైన పనులు నువ్వు చేసి ఉండొచ్చు, దేవునికి ఇష్టం లేని పనులు అనేకమైనవి నువ్వు చేసి ఉండొచ్చు, దేవుని దుఃఖపెట్టి ఉండొచ్చు, దేవునికి కోపము కూడా పుట్టి ఉండొచ్చు. ఆహాబు భయంకరుడే. ఆహాబు ప్రార్థన ఎవరిని మార్చింది? దేవుని యొక్క మనస్సును మార్చేసింది. రెండవదిగా చూద్దామా రండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎదుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లును చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హిజ్కియాకు ఏం రోగం వచ్చిందంటండి? మరణకరమైన రోగం. మరణకరమైన రోగం అంటే చనిపోతాడు కొన్ని దినాల్లో. అటువంటి రోగం వచ్చినప్పుడు దేవుడి నుండి ఒక వార్నింగ్ వచ్చింది, హిజ్కియా నీ ఇంటిని నీవు చక్కబెట్టుకో అని. అప్పుడు హిజ్కియా తన ముఖమును ఎటు తిప్పుకున్నాడంట? గోడ తట్టుకు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాని ప్రార్థింపగా. ఎలా ప్రార్థించాడంట? కన్నీళ్లు విడిచుచు గోడ తట్టుకు తిరిగి దీన మనసు గలవాడై, నన్ను ఎలా జ్ఞాపకం చేసుకో ప్రభా, నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నేను చాలా మంచోడిని, నువ్వు నన్ను కాపాడకపోయిన అవసరం లేదు, నాకు డాక్టర్లు ఉన్నారు అని హిజ్కియా అనలేదండి. దేవుడి నుండి ఎప్పుడైతే వార్నింగ్ వచ్చిందో, నీ ఇంటిని చక్కబెట్టుకో హిజ్కియా, నీవు మరణమబోతున్నావని, హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రలాపించాడు, కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థించాడంట. అప్పుడు ఏమైందో చూద్దాము. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను,
ఇక 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడేదను, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించదను. హల్లెలూయా. నీ కన్నీరు చూచిన దేవుడంట, నీ ప్రార్థన వినే దేవుడంట. ఎప్పుడు? ముసలి కన్నీళ్ళు కార్చినప్పుడు కాదు. కొంతమందికి ఉసుక్కుంటే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ప్రార్థన అనగానే ఎక్కడి నుంచి వస్తాయి? కన్నీళ్ళు వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా. మరి ముఖ్యంగా లేడీస్కి ప్రార్థన అక్కడ స్టార్ట్ అయితే చాలు వీళ్ళు ఎక్కులు పెట్టి ఏడ్చేస్తుంటారు. అటువంటి ఏడుపు కాదు, నటనతో కూడిన ఏడుపు కాదు. నీ హృదయము పగిలి దేవుని దగ్గర మోల్గాలి. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు మొరపెట్టుకుంటావో ఆయన కృపచేత మన ప్రార్థన అంగీకరించి ఏం చేశాడు? హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించిన దేవుడు. నీ జీవితంలో దేవుడు కార్యం చేయలేదా బిడ్డ? నీవు మరణకరమైన రోగంతో నీవు వచ్చినప్పుడు, భుజమ్మ ఆంటీ మీరు ఎంత మరణకరమైన రోగంతోనే కదా దేవుని సన్నిధిలోనికి నువ్వు తీసుకొని రాబడ్డావు. డాక్టర్లు ఏం చెప్పారమ్మా నీకు? చచ్చిపోతారని చెప్పాడు, అవునా? ఇప్పుడు దేవుని సన్నిధికి 2-3 పిల్లలను తీసుకొని ఎలా వస్తుంది? గంతలేసుకుంటూ వస్తుంది. దేవుణ్ణి సింహాసనమును కదిలించే ప్రార్థన మన ప్రార్థన అయి ఉండాలి. హిజ్కియా ప్రార్థన దేవుని మనస్సును మార్చేసింది. అప్పటికే హిజ్కియా మరణము డిసైడ్ అయిపోయిందండి. హిజ్కియా చనిపోతాడని డిసైడ్ అయిపోయింది. అయినా కూడా ఏమైంది? మరలా 15 సంవత్సరాల ఆయుష్ హిజ్కియాకు దేవుడు అనుగ్రహించాడు. నీవు అనుకుంటున్నావేమో నా జీవితం ఇంతే, ఈ రోగంతోనే నేను చచ్చిపోతాను అనుకుంటున్నావేమో. నీ ప్రార్థన యథార్థమైతే, ఏ రీతిగా హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచుచూ ప్రార్థించాడో అటువంటి ప్రార్థన నీదైతే దేవుడు నీకు కూడా బహు గొప్ప ఆయుష్కాలం దయచేస్తాడు, మంచి ఆరోగ్యం దయచేస్తాడు. హిజ్కియాకి ఆయుష్కాలం పెంచడమే కాదంట, ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు. శత్రురాజు చేతిలో పడకుండా విడిపిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు. 3వ వ్యక్తిని చూద్దామా? ఈ వ్యక్తి రాజు మనస్సునే మార్చేసింది. ఎవరు? రాజు మనసును మార్చేసిన స్త్రీ ఎవరండి? ఎవరు? ఎస్తేరు. ఎవరు మార్చారు రాజు మనస్సును? ఎస్తేరు. రాణి అయిన ఎస్తేరు మార్చేసింది. అక్కడ చూడండి, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు చూస్తే, హామాన్ ఏం చేశాడండి? యూదులను, ఆ వంశాన్ని ఏం చేయాలి? ఆ గుంపు మన రాజ్యంలో విస్తరించిపోతున్నారు రాజా, వారు మనకు వ్యతిరేకంగా లేస్తారు కాబట్టి వారిని ఏం చేయాలి? హతమార్చేసేయాలి అని ఒక ఉత్తర్వు జారీ చేయడానికి హామాను కుట్ర పన్నాడు. ఎందుకు పన్నాడండి హామాని కుట్ర? మొర్దెకై తనకు సాష్టాంగపడి నమస్కారం చేయలేదని. యూదులు దేవునికి తప్ప మరెవ్వరికి సాష్టాంగ నమస్కారం చేయరు. హామాను వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ రాజనగరిలో ఉన్న వాళ్ళందరూ హామాను ముందు సాష్టాంగ పడుతున్నారు, కానీ మొర్దెకై మాత్రం సాష్టాంగ పడట్లేదంట. తానున్న చోట తాను అలానే ఉండి తన పని తను చేసుకుంటున్నాడు మొర్దెకై. ఇది చూసిన హామానుకు కోపం వచ్చేసింది. నన్ను చూసి మొర్దెకై సాష్టాంగపడి నమస్కారం చేయట్లేదా? ఆఫ్టర్ ఆల్ ఎంతటి వాడు వీడు అని చెప్పి కుట్ర పన్ని ఒక రాజు శాసనం లిఖించారు. పలానా నెల, పలానా తారీఖు, పలానా సమయానికి యూదులు ఏం చేయబడాలి? నాశనం చేయబడాలన్న ఉత్తర్వులు జారీ అయిపోయాయి. రాజు ఉంగరం ముద్ర ఏం చేశాడు? రాజు వేసేసాడు. ఆ వార్త ఎవరికి తెలిసిందండి? మొదట మొర్దెకైకి తెలిసి మొర్దెకై ఏం చేస్తున్నాడు చూడండి. జరిగినదంతయు తెలియగానే, 4వ అధ్యాయం అండి, జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలను చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పూసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదన చేశాను. ఆ విషయము రాణి అయిన ఎస్తేరుకు తెలిసింది. ఎస్తేరుకు విషయం అంతా తెలిసినప్పుడు ఆమె ఇలాగంటుంది చూడండి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నేను 4వ అధ్యాయం చివరిలో ఉంటుంది, నీవు పోయి సూషనునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నా రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా
నశించదును. రాజాజ్ఞ లేకుండా రాణి కూడా రాజు సంస్థానానికి, రాజు సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. అయితే రాణి విశ్వాసంతో ఇలా అంటుంది, నేను నా చలికత్తలు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటాం? 3 దినాలు ఉపవాసం ఉంటాము. మీరు కూడా బయట అదే చాటించండి మన జనులందరికీ. నా నిమిత్తమై ఏం చేయండి, మీరు ఉపవాసం ఉండండి. నా జనులను నేను రక్షించుకోవటానికి నేను నాశనమైన పర్లేదు, కానీ నేను ధైర్యం చేసి ఎవరి దగ్గరికి వెళ్తాను? రాజు దగ్గరికి వెళ్తాను. నా మనవిని ఆయనకి తెలియజేస్తానని. 5వ వచనం చూడండి ఎంత చక్కగా ఉంటుందో. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజునగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజసనమందు మీద రాజు కూర్చొని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలువబడి రాజు చూడగా, ఆవరణంలో రాణి అక్కడ నిలబడి ఉంటే ఎవరు చూశాడంట? రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. హల్లెలూయా. నీ మీద నీ అధికారులకు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, లేదా నువ్వు ఎక్కడ చదువుకుంటున్నావో, ఎవరి కింద నువ్వు కూలీగా వెళ్తున్నావో వాళ్ళకి నీ మీద దయ పుట్టాలి అంటే మొదట నీకేముండాలంట? ప్రార్థన ఉండాలి. ఆ రాణి 3 దినాలు ఉపవాసం చేసింది. ఉపవాసం చేసి తను తాను అలంకరించుకొని సౌందర్యవతి అయి నిలబడినప్పుడు రాజు ఎదుట రాజుకు ఆమె మీద దయ పుట్టిందంట. అక్కడ ఉంటుంది చూడండి, రాజు ఇలా అంటాడు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలనని నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, అమ్మ రాణి ఎస్తేరు, దేనికోసం వచ్చావమ్మా నీవు? నీకేం కావాలి? ఈ రాజ్యంలో సగం కావాలా? ఇచ్చేస్తాను, తీసుకో, నీకేం కావాలో అడగమన్నప్పుడు ఈ ఎస్తేరు ఎంత చక్కగా అతన్ని అడుగుతుందో చూడండి. రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజు అయిన తామును హామానును రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇలాగ రాజును హామాను ఎన్నిసార్లకు విందుకు పిలుస్తుందండి? 3 సార్లు విందుకు పిలుస్తుంది. 2 సార్లు విందుకు పిలిచాక ద్వారపాలకులు 2 ఉన్నారు. అయితే ఆ 2 ద్వారపాలకులు రాజును హతము చేయాలని, శత్రువు రాజుకు సపోర్ట్ చేస్తూ రాజును హతం చేయాలని పన్నాగం పన్నినప్పుడు ఆ విషయం మొర్దెకైకి తెలిసి ఆ సమాచారాన్ని తెలియచేస్తాడు. రాజుని ఇలా చంపాలని 2 ద్వారపాలకులు పన్నాగం పన్నుతూ ఉన్నారు, జాగ్రత్త అని మొర్దెకై తెలియచేస్తాడు. అది రాజుకు తెలుస్తుంది. అవునా, మొర్దెకై నన్ను రక్షించడానికి ఇలాగ నా కొరకు వర్తమానాన్ని తెచ్చాడా, కాబట్టి మీరు తన కోసం ఏమైనా చేశారా అని అడిగినప్పుడు ఎవరంటారు? తననేమి సన్మానించలేదండి, ఏమి చేయలేదు అని రాజుతో చెప్తారు. హామానును పిలిపించాడు రాజు. రాజు ఇలా అంటున్నాడు, రాజునైనా నేను గణపరచాలంటే తనకి ఏ రీతిగా గణపరచాలి, ఎంత అధికంగా గణపరిస్తే బాగుంటుంది అన్నప్పుడు హామాన్ అనుకున్నాడు, నన్ను కావాలా గణపరచబోతున్నాడు అనుకొని రాజవస్త్రములు ధరించాలి, కిరీటం పెట్టాలి, పట్టు వస్త్రాలు వేయాలి, ఉంగరాలు వేయాలి, చెప్పులు తొడగాలి, అవి ఇవి రాజు గుర్రం మీద కూర్చుండి పెట్టి అందరూ కేకలు వేసుకొనొచ్చు రాజు వీధుల్లో తిప్పాలి, అదే ఘనత అని చెప్పి హామాన్ అన్నాడు. హామాన్ ఎవరి కోసం అనుకున్నాడండి ఈ ఘనత అంతా? తన కొరకు తాను అనుకున్నాడు. తీరా ఆ సన్మానం ఎవరికి జరిగింది? మొర్దెకైకి. ఇంకా హామాన్ ఎలా ఉంటుంది? నిప్పు మీద కిరోసిన్ పోసినట్టు ఉంటుంది. ఎవరికి? హామానికి. చాలా కోపం. 3వ విందుకు వెళ్ళాడు. రాణి ఇలా అంటుంది, రాజా, ఇదిగో ఈ దుష్టుడైన హామాను నా జాతి మొత్తాన్ని నాశనం చేయాలని రాజాజ్ఞ జారీ చేసేసాడు. నేను ఆ జనాంగంలో నుంచి వచ్చాను, నా జనులు నాశనం అయిపోవటం నాకు ఇష్టం లేదు. రాజు అంటాడు, ఈ దుష్టుడిని ఏం చేశాను? తీసుకెళ్ళి ఎవరి కోసం రెడీ చేశాడంటే ఆ ఉరికంబం మొర్దెకై కోసం. మొర్దెకై కోసం వేయబడిన ఉరికంబం మీద ఎవరు వేలాడాడు? ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడినట్టుగా హామాను మొర్దెకై కొరకు వేయించిన ఉరికంబం మీద తానే ఉరి తీయబడ్డాడు. మొర్దెకై ఆశీర్వదింపబడ్డాడు. ఆ ఎస్తేరు యొక్క ప్రార్థన రాజునే మార్చేసింది, రాజు మనస్సునే మార్చేసింది. రాజు ఆజ్ఞ లేకుండా రాజసింహాసనం ఎదుటికి రావటానికి అనుమతి లేదు. వస్తే ఆమె చంపబడాలి. కానీ రాజుకి ఏం కలిగిందంట? దయ కలిగిందంట.
దేవుడు నీ పట్ల దయ చూపించాలంటే నీ ప్రార్థన దేవుని మనస్సును మార్చేసే ప్రార్థన నీదై ఉండాలి. ఆ ఎస్తేరు ఎంత దీన హృదయంతో మాట్లాడుతుందో, రాజుతో ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడండి. ఏడవ అధ్యాయంలో చూడండి 3వ వచనము. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానైన ఎడల రాజువైన తమకు సమ్మతినై నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడదురు గాక. మనం ఎలా అడుగుతాం? ఏదైనా కావాలంటే తీసిస్తావా, తీసివా? ఇప్పుడు ఆ హామాన్ని ఎస్తేరు ప్లేస్లో వేరే రాణిగా నుండి ఏమంటది? నువ్వు ఇప్పుడు హామాన్ని చంపేస్తావా, చంపేవా రాజా అని రాజు నెత్తి మీద కూర్చుంది. ఎస్తేరు అలా చేయలేదు. వినయ భయభక్తులతో రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందంట? వేడుకొనొచ్చుంది. నా మీద నీకు దయ ఉంటే, నన్ను కనికరించాలన్న మనస్సు నీకుంటే, నా మీద నీకు ప్రేమ ఉంటే రాజా, నా జనులను రక్షించి విడుదల దయచేయని తీర్మానం చేసుకుంది. ఉపవాసం ఉండింది. నేను నాశనమైతే పర్లేదు, కానీ నా జనులను నేనేం చేసుకుంటాను? రక్షించుకుంటానని. ఆ ఒక్క యవనస్తురాలు చేసిన ప్రార్థన తన జనాంగానంతటినీ రక్షించుకుంది. నీవు నేను చేసే ప్రార్థన వల్ల ఏదైనా మార్పు వస్తుందా? ఎవరన్నా రక్షింపబడుతున్నారా? ఏదైనా కార్యాలు జరుగుతున్నాయా? దేవుడు మన ప్రార్థన విని తన మనస్సును మార్చుకుంటూ ఉన్నాడా? అటువంటి ప్రార్థన మనం చేయాలనే దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనం అనుకుంటున్నాం ఇంకా సమయం ఉందిలే, ఇంకా చాలా సంవత్సరాలు ఉందిలే, ఏం కాదులే అని. అక్కడ ఏమంట? అంజూరపు చిగురు ఆల్రెడీ వేరు మొలిచేసింది, చిగురు వచ్చేసింది. చిగురు వచ్చిన ఎంత? ఒక తరము. ఆ తరం మాత్రమే చూస్తారు. ఈ తరం అంతా ఎవరు అంట? మనం వీఆర్ బ్లెస్డ్. మన తరంలో దేవుడు రాబోతున్నాడు, మనం చూడబోతున్నాం. ఇంకెన్ని సంవత్సరాలు? మ్యాక్సిమం 20 సంవత్సరాలని దైవజనుడు చెప్పాడు, మనం విన్నాం. 20 సంవత్సరాలు ఉంది కదా, 20వ సంవత్సరంలో మారు మనసు పొందుతాలే అనుకుంటే వెర్రివాళ్ళం అయిపోతాం. మన చావు ఇప్పుడో రేపో తెలీదు. మన గమ్యం మాత్రం ఒకటే ఉండాలి. పరలోకం వెలుట మన గమ్యమై ఉండాలి. అటువంటి దేవుడిని నువ్వు పరలోకానికి తీసుకోవాలంటే ఇంకా నీలో ఏమన్నా అడ్డంగా దేవునికి ఉన్నాయేమో చూసుకొని మన ప్రార్థన ఎవరి మనసు మార్చాలంట? దేవుని మనస్సును మార్చాలంట. మరి ఒక్కరిని చూద్దామా రండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యోవేలు గ్రంథం. యోవేలు చిన్న ప్రవక్త కలిగిన గొప్ప దర్శనం. దేవుని యొక్క రాకడ గురించి, ఆ మహాదినము గురించి, యెహోవా దినము గురించి, ఎటువంటి శ్రమలు సంభవిస్తాయో అని యోవేలు గ్రంథంలో రాయబడి ఉంటుందండి. రండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. అందరం కలిసి చదువుదామా అది? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనను. దైవజనుడు దేవరాజ్ అంకుల్ ఇలా అంటాడు, ఇప్పుడైనను అంటే చాలు. గతించిపోయిన సంవత్సరాలు చాలు, వృధా చేసుకున్న సమయం చాలు. ఇప్పటికే చాలా సమయాన్ని వృధా చేసేసాము. దేవుడిచ్చిన ఎంతో గొప్ప రోజు. ఎన్నిసార్లు దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం త్రోసేసి ఉంటాము. వినినా కూడా మరుసటి రోజుకి యథాస్థితి. ఇప్పటికైనను జరిగిపోయింది, పర్లేదు, జరిగిందంతా ఓకే, పక్కన పెట్టేసాయి. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికైనా మీరేం చేయాలంట? ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఆ 2వ అధ్యాయంలో మొదట్లో ఇలా అంటాడు చూడండి. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. దేవుని మహాదినం వచ్చేస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ ఎంటర్ అయిపోయాం. అవునా? శ్రమలు కనిపిస్తున్నాయా? కనిపించట్లేదా? తెగుళ్ళు కనిపిస్తున్నాయా? కనిపించట్లేదా? తల్లి జాడ పిల్లకి ఉండదు. కరోనా సమయంలో క్వారంటైన్లో వేసినప్పుడు తల్లి ఎక్కడుందో తెలీదు, తండ్రి ఎక్కడున్నాడో తెలీదు, బిడ్డ ఎక్కడున్నాడో తెలీదు. ఆఖరికి మన బంధువులు, మన ఇంటి వారి సవాళ్ళను పూడ్చుకోవడానికి మనకే అవకాశం లేదు. నీ చదువు నేను కాపాడిందా?
డాక్టర్లు ఎంబీబీఎస్ చేశారు, కష్టపడి డాక్టర్ చదివారు. డాక్టర్లు కూడా వాళ్ళ ప్రాణాన్ని రక్షించుకోలేకపోయారు. ఒక ఆయన ఉన్నాడంట, కోట్ల ఆస్తి, ఒకే ఒక కుమారుడు, క్రొత్తగా పెళ్ళయింది, కోడలు వచ్చింది, కోట్ల ఆస్తి, కొన్ని కోట్లు, ఈ జీవితాంతం తిన్నా కూడా మిగిలిపోయేంతట ఆస్తి. కొడుకు కోడలు ఇద్దరికి కరోనా వచ్చి ఇద్దరు చనిపోయాడు, ఆ పెద్ద ఆయన ఒక్కడే మిగిలాడు. ఆయన ఇలాగ అంటున్నాడు, ఏం చేసుకోవాలి నీ డబ్బుని, నేను ఈ కోట్లు ఏం చేసుకోవాలి, నేను ఎక్కడ పెట్టుకోవాలి, నాకు ఎందుకు ఈ కోట్లు, నా బిడ్డను బ్రతికించలేని డబ్బులు నిన్ను బ్రతికించవమ్మా. నువ్వు అనుకుంటున్నావేమో, నాకు పైకి ఉందిలే నేను బ్రతికేస్తాను, నాకు బంగారం ఉందిలే నేను బ్రతికేస్తాను, నాకు చదువు ఉందిలే నేను బ్రతికేస్తాను అనుకుంటున్నావేమో. నీకున్నదేది నిన్ను బ్రతికించలేదు, కేవలం దేవుని కృప మాత్రమే. ఎందుకో తెలుసా నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావు? కరోనా వచ్చినప్పుడు ఎందుకో తెలుసా మనం ఇంకా పోలేదు. దేవుడు ఇంకో అవకాశం ఇచ్చాడు. నా బిడ్డ మారుతుందిలే, ఇప్పటికైనా నా గురించి తెలుసుకుంటుందిలే, ఇప్పటికైనా తన పాప జీవితాన్ని విడిచిపెట్టేసి తనలో నాకు చోటు ఇస్తుందిలే, ఇప్పటికైనా నాకు నచ్చినట్టుగా నా బిడ్డ ఉంటుందిలే అని దేవుడు మరొక అవకాశాన్ని మనకిచ్చాడు. ప్రియ బిడ్డ, యోవేలుకు దేవుడు దర్శనం ఇచ్చి ప్రజలతో ఇలాగూ హెచ్చరిక నాదం చేయిస్తున్నాడు. అక్కడ ఉంటుంది, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి. ఉపవాసము దినం ప్రతిష్ఠించి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి మన మనఃపూర్వకంగా దేవుణ్ణి ఏం చేయాలంట? వేడుకోవాలంట. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టుకు తిరుగుడి. దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు పశ్చాత్తాపడతాడంట. ఎందుకో తెలుసా? నా బిడ్డలకు చేయాలనుకున్న కీడు నేను చెయ్యను అని చెప్పి పశ్చాత్తాపడి మన మీద ఏం పడతాడంట? కనికరం పడతాడంట. కనికర సంపూర్ణుడైన దేవుడు నీ మీద కనికరం చూపి, జాలి చూపి నేనేం చేస్తాడంట? మరణానికి పోకుండా మరలా వెనక్కి తీసుకుంటాడంట. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చేసిన ఘనకార్యాలు చాలు, చేసిన చెడు కార్యాలు చాలు. వాటినన్నిటిని విడిచిపెట్టేసి ఎవరి వైపు తిరుగు? దేవుని వైపు తిరుగు. నువ్వేం చేస్తున్న ఆశీర్వాదం లేదేమో, నువ్వెంత చేస్తున్న సమృద్ధి ఉండట్లేదేమో, నువ్వన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎన్ని మందులు వాడుతున్నా నీ అనారోగ్యత పోవట్లేదేమో. నీ విశ్వాసం దేవుని మీద ఉంచు. దేవునితో ఎలా మీ వస్త్రాలు చింపుకోవాల్సిన అవసరం లే. గోనె పట్ట కట్టుకున్నాడు కదా అని పోయి గన్ని బ్యాగులు తెచ్చుకొని అవి వేసుకొని పోతారు. అవి వేసుకొని ప్రార్థన చేయమని దేవుని. మన హృదయాలు గోనె పట్ట కట్టుకోవడం దేనికి సూచిస్తుందంటే, నేల మట్టుకు మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవునితో తగ్గించేసుకొని, అయ్యా నేను దుమ్ముతో సమానము, ధూళితో సమానం. అబ్బా తండ్రి అని పిలవటానికి కూడా అర్హత లేదే. ఆ సుంకరి ఇలా అంటాడు కదా, తండ్రి అని పిలవటానికి కూడా అర్హత లేదు. ఆకాశం వైపు కన్నులెత్తి చూచడానికి కూడా నేను అర్హుడను కాను. పాపిని నన్ను కరుణించు ప్రభువా అని మనఃపూర్వకంగా ప్రార్థన చేశారంట. అక్కడ చూడండి, ప్రార్థన చేసి ఏమైందో, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. క్రింద వచనాల్లో ఉంటుంది చూడండి, కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసము కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరి పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటకు మరలా ఎత్తును. కోల్పోయినదంతా మరలా దేవుడు నీకు ఇస్తాడంట. ఒక 10 సంవత్సరాలు నువ్వు కోల్పోయిందంటే దేవుడు 5 నిమిషాల్లో ఇచ్చేయగలడు. ఎప్పుడో తెలుసా? విశ్వాసం కలిగి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అంట. అంతేకాదంట, ఆయన వైపు తిరిగి ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు ప్రభువా, జరిగింది చాలా క్షమించయ్యా, ఇన్ని నాళ్ళు నేను నీకు విరోధంగా పాపం చేశాను. ఆయన తట్టుకు తిరిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంట చూడండి, తర్వాత నేను నా సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, నీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వాళ్ళు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనం చూస్తారు. నిజమే కదా? ఎంతమంది యవనస్తులు దేవుని కొరకు నిలబడి ప్రవచించట్లేదు? మనం ఇంకా గుడుసులో ముడుక్కొని వద్దులే మనకెందుకులే
అని అనుకుంటున్నావేమో. ఎప్పుడైతే దేవుని తట్టుకు నువ్వు తిరుగుతావో, టర్న్ బ్యాక్ టు ద లార్డ్, దేవుని యొద్దకు తిరిగిరా. ఎప్పుడైతే దేవుని యొద్దకు నువ్వు మరలుతావో, నీ జీవితాన్ని చీకట్లో ఉన్న నీవు వెలుగులోనికి తిరిగినప్పుడు నీ మీద ఆయన ఆత్మను కుమ్మరింపజేస్తాడంట. ముసలి వాళ్ళే, నాకేంలే, వచ్చి నిద్రపోవడమే కదా పని అనుకుంటున్నారేమో పెద్దోళ్ళు. నిద్రపోయే సమయం కాదు, మోకాళ్ళు వేసి ప్రార్థించాల్సిన వయసు మీది. మోకాళ్ళు వేయలేపని పరిస్థితుల్లో ఉన్నారా? మీరు కూర్చోగలిగితే కూర్చోండి, పడుకోగలిగితే పడుకోండి. అయ్యా నన్ను సిద్ధపరచు. గొడవలు వేసుకోవడానికి కాదమ్మా దేవుడు మీకు ముసలితనాన్ని ఇచ్చింది. ఎన్నో సంవత్సరాలు దాటి వచ్చేసారు, ఎన్నో పరిస్థితులు చూసి మీరు ఈ వయసుకు వచ్చారు. ఇంకా నువ్వు పోవునుగా కానీ ఏమి చీపరకడతో కొడితే, ఆమె గొడ్డలతో కొట్టుకోవడానికి కాదు దేవుడి సన్నిధిలోనికి మీరు పిలువబడింది. ఇక్కడ మానే ఉంటున్నారు, బయటికి వెళ్తే నోరు తెరిస్తే వినబడలేదు. ఇంకా అటువంటి మాటలు రావడానికి కాదు. ముసలి వాళ్ళు కూడా దేవుని చేతిలో, దేవునికి అవసరమే. సిద్ధపడండి. ప్రభువా నేను ఎక్కడికి చేరాలి? పరలోకానికి చేరాలి. నా నోటి మాటలను బట్టి నేను నాశనానికి వెళ్ళకూడదుగా. నేను ఎక్కడికి పోవాలయ్యా? పరలోకానికి చేరాలి. నిత్యము నీకు ప్రార్థన చేయడం రావట్లేదా? దేవా నీకు స్తుతి 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 అని స్తుతించుకుంటా ఉండండి. దేవా ఇంకా సజీవంగా ఉన్నా అంటే నీ కృపే, అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా ఆరోగ్యంగా ఉన్నానంటే నీ కృపే, అందును బట్టి స్తోత్రాలని ప్రతి సమయంలో దేవుణ్ణి స్తుతిస్తూ రావాలి. నీ ప్రార్థన ఎవరి మనసు మార్చాలంట? దేవుని మనస్సును మార్చాలంట. ఆఖరిగా ఒక పట్టణము వారిని చూద్దామా రండి. యోనా గ్రంథము. ఏ పట్టణం కనిపిస్తుందండి మనకి ఇక్కడ యోనా గ్రంథంలో? నినివే పట్టణము. నినివే పట్టణస్థుల ప్రార్థన దేవుని మనస్సును మార్చేసిందంట. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోనె పట్ట కట్టుకొనిది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉండెను. యోనా నడుచుకుంటూ చెప్తూ వెళ్తున్నాడంట. ఏమని? నినివే పట్టణస్థులారా, మీ దోషం ఎలా ఉందంటే దేవుని దృష్టికి బహు గొప్పదిగా ఉంది. మీ మంచి కార్యాలు కాదంట, బహు గొప్పదిగా ఉంది మీ దోషము. దేవుడికి 40 రోజుల్లో మీ పట్టణాన్ని ఏం చేస్తున్నాడు? అదే అనౌన్స్మెంట్ ఇక్కడికి ఇచ్చుకుంటూ పోయాం అనుకోండి, వేనాడు గ్రామస్తులారా దేవుడికి 40 రోజుల్లో నాశనం చేస్తున్నారని ఇచ్చుకుంటూ పోతే ఏమవుతారు? తలా ఒక చొప్పు నెత్తి మీద వేస్తారు. అవునా? మీరు మా ఊరికి వచ్చిందే కాకుండా మా ఊరికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు? శాపనార్థాలు పెడతారా అని చెప్పులు చీపురు కట్టలతో దాన్ని జరుగుతారు. కానీ నినివే పట్టణపు వారంట గనులేమి అల్పలేమి, గొప్పవారని లేదు, పేదవారని లేదు, అందరూ తమ పనులు మానేసుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారంట. ఈ సంగతి ఎవరికైనా పడింది? రాజుకు. రాజు భయపడిపోయాడండి. రాజే నాకు పట్టనట్టుగా ఉండొచ్చులే అనుకోవచ్చు, దేవుని మాటకు భయపడ్డాడు. సింహాసనం ముందు దిగి వేసి రాజవస్త్రాలను తీసి ఏం వేసుకున్నాడంట? గోనెపట్ట ధరించుకొని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గతలను విడిచి తాము చేయు బలాత్కారములు మానివేయవలను. మనుషులేమి పశువులేమి గోనపట్ట కట్టుకునే వాళ్ళను జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలెనని రాజు దగ్గర నుంచి కూడా ప్రకటన వచ్చేసిందంట. పట్టణపు వారందరూ ఏం చేశారండి? దేవుని సన్నిధిలో ఏం చేశారండి? నిద్రపోతున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? అందరు నిద్రపోతున్నారండి. నేను నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి అన్నాను. అందరు హల్లెలూయా అంటే అందరు నిద్రపోతున్నారు. ఇంకిట్ట ప్రార్థన చేస్తే దేవుడు కదిలేదు కాదుగా ఈ పునాదులు కూడా కదల. ఎరికో గోడను ఏం చేశారంట? స్తుతితోనే
పగలగొట్టేశారంట. మీరు నిద్రపోతున్న వారులారా హల్లెలూయా చెప్పండి అంటే, అబ్బే ఇనేది కూడలే, హల్లెలూయా చెప్పడమే అదొక్కటే మనకు తెలుసు. ఎక్కడ హల్లెలూయా అన్నా హల్లెలూయా అని చేయెత్తడం మాత్రం తెలుసు, దాని అర్థం కూడా తెలియదు. అట్లుంది మన పరిస్థితి. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఇకనైనా నా తట్టుకు తిరగండి. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. ఎన్ని దినాల నాశనం అయిపోవాలంట పట్టణము? 40 దినాల్లో. అయితే ఆ కింద వచనాల్లో ఏముంటుంది చూడండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను చూచి దేవుడు పశ్చాత్తాప్తుడై, దేవుడు ఏం చేశారంట? దేవుడికే పశ్చాత్తాపం. మనం పడే పశ్చాత్తాపాన్ని రిపెంట్ అంటాం. ఏమంటాం అంటే మనం చేయించిన దుర్మార్గతను, పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడడం, దాన్ని రిపెంట్. ఈ పశ్చాత్తాపాన్ని రిలెంట్ అంటాం. ఏమంటాం? దైవజనుడు ఇలా అన్నాడు, రిలెంట్ అని. ఏమనంటే దేవుడు తాను చేయాలనుకున్న కీడును చేయక ఏం చేశాడంట? కనికరము చూపెట్టి వారికి చేయదునని మాట ఇచ్చిన కీడు మానెను. దేవుడు మాట ఇస్తే చేయకుండా ఉంటాడా? శాపం ఆల్రెడీ దిగిపోయింది. వారి ప్రార్థన ఏం చేసింది? దేవుని మనస్సును మార్చేసింది. అక్కడ ఉంటుంది చూడండి, నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతిని. యోనాని దేవుడు ఎక్కడికి పంపించాడండి? మొదట నినివేకే వెళ్ళమన్నాడు. నినివేకి వెళ్ళమంటే యోనా ఏం చేశాడు? తర్షీషు ఓడెక్కాడు. అక్కడ ఏమొచ్చింది? తుఫాన్ వచ్చినప్పుడు చీట్లో ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు. యోనా ఏం చేయబడ్డాడండి? దేనికి అడుపులో ఉన్నాడు? యోనాకు తెలుసు, నేను వెళ్ళి నా అంతటా నేను పెద్ద హీరోలాగా చెప్పేస్తాను, దేవుడు చెప్పాడని. తర్వాత వారు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు మార్చేస్తాడు, వాళ్ళని క్షమించేస్తాడు. కాబట్టి నేను ఎల్లను, తిరిగి నాకే మొప్పు అని యోనా ముందే గ్రహించాడు. నీకు ఆ గ్రహింపు లేదా? నీ దేవుడు నీ ప్రార్థనకు ఆయన మనసు మార్చుకుంటాడన్న విశ్వాసం నీకు లేదా? అట్టి గ్రహింపు నీకు లేదా? ఇంకా ఆ విశ్వాసంతో కూడిన ప్రార్థన, దేవుడు నా ప్రార్థన వింటాడో వినడో, దేవుడు నన్ను మారుస్తాడో మార్చడో, నేను ఇంత దుర్మార్గతలో ఉన్నానే, అందరూ నన్ను చీచా అనుకుంటున్నారే, అందరూ నన్ను తృణీకరిస్తున్నారే, ఇంత ఘోరమైన పాపాన్ని నేను చేస్తున్నానే. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దేవుని ఎద్దకు ఎలా తీసుకురాబడిందండి? ఎంత అవమానమో కదా. జనములందరి ముందు ఆమెను రాళ్ళతో కొట్టాలని తీసుకొస్తే ప్రభువుకు తెలుసు ఆమె వ్యభిచారి అని. కానీ ప్రభు అంటాడు, మీలో పాపం చేయనోడు ఎవడో ఆమె మీద ఇంకోసారి పాపం చేయొద్దమ్మా వెళ్ళు. అటు మనసు ఎవరికి వస్తుంది? దేవునికి మాత్రమే. నీ దేవుడు అంత గొప్పవాడైన దేవుడు నీకున్నప్పుడు నీవు ఇంకా దుర్మార్గతలో ఉంటున్నావేమో, ఇంకా పాపంలో ఉంటున్నావేమో. అందుకే యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిక జారీ చేస్తున్నాడు, యెహోవా దినం వచ్చుచున్నది. ఇంకెంతో లేదు, ఆల్రెడీ యుద్ధాలు స్టార్ట్ అయిపోతున్నాయి, ప్రకృతిలో మార్పులు చూస్తున్నాం, వింత వింత జంతువులు బయటపడడం చూస్తున్నాం, అననుకూలమైన పరిస్థితులు ప్రకృతిలో కనిపిస్తున్నాయి. నాకెందుకులే, నేను క్షేమంగా ఉన్నావు అని అనుకుంటున్నావేమో. ఎప్పుడొచ్చి పడుతుందో తెలియదు, ఆపద ఎప్పుడొచ్చి మన మీద పడుతుందో తెలీదు. మెలకువగా ఉండి ప్రార్థన చేయవారంగా మనం ఉండాలి. అందుకే యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం ఆఖరిలో మాట ఉంటుంది, యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. ఎవరి నామమును బట్టి అంట? యెహోవా నామమును బట్టి. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, అయ్యా మేము నీ నామమును బట్టి స్వస్థతలను చేయలేదా, మేము నీ నామమును బట్టి మేము అద్భుత కార్యాలను చేయలేదా అంటే యేసుప్రభు ఏమంటాడు? నా యొద్ద నుండి పొండి, మీరెవరో నాకు తెలీదు. ఏదో నోరుంది కదా అని టచ్ ఫుష్ అంటే అయిపోద్ది అనుకుంటే కాదు. దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలంట? రాజులే సింహాసనము దిగొచ్చి దేవుని ప్రార్థన చేస్తే పరలోకముందు ఆ ప్రార్థన దేవుని సింహాసాన్ని తాకిందంట, ఆయన మనస్సు త్రిప్పబడింది. అట్టి ప్రార్థన నీవు చేస్తే ఆ మహాదినములో, ఆ మహా ఉగ్రతలో నుండి నీవు రక్షింపబడతావు. 3 మనం చేయాల్సిన పనులు. ఆర్. ఎన్నార్లు? మీరు ఎక్కడికో వెళ్ళిపోబాకండి. ఆర్. మొదటి ఆర్, రిపెంట్. ఏ స్థితిలో ఉన్నావో అక్కడ పశ్చాత్తాపడు, నీ పాపాన్ని విడిచిపెట్టేశాయి,
రెండవది రన్ ఫర్ ద లార్డ్. తిరుగు, దేవుని యొద్దకు తిరుగు, దేవుని దగ్గరకు పరిగెత్తు. నువ్వే పరిస్థితిలో ఉన్నా పర్లేదు, ఎక్కడికి పరిగెత్తు? దేవుని కౌగిల్లోనికి, ఆయన హస్తాల్లోనికి పరిగెత్తు. మూడవదిగా రీచ్ డెస్టినీ. నీ యొక్క గమ్యాన్ని నువ్వు చేరాలి. గమ్యం చేరకుండా ప్రయాణం అనేది ఉండదు. ఏదైనా పని ఉంటేనే ఎక్కడికైనా ప్రయాణం మనం మొదలు పెడతాం. ఈ జీవిత ప్రయాణం కూడా ఒక గమ్యం ఉంది. ఆ గమ్యం దగ్గర ఈ జీవిత ప్రయాణం అనేది ముగిసిపోవాలి. ఈ లోకంలో గమ్యం ఏంటంటే శవపెట్టి, ఆ గుంట, అదే మనకు గమ్యం. దాని తర్వాత దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ ఉంది. ఆ ఆత్మకు లెక్క చెప్పవలసిన బాధ్యత కూడా మనదే. దేవుడిచ్చిన అనుకూలమైన సమయంలో, అయ్యా ఇదిగో నీ వైపు నన్ను నేను తిప్పుకుంటానయ్యా. ఇన్ని రోజులు నేను దుర్మార్గతలో ఉన్నాను, నేను పాపములో ఉన్నాను, నేను చచ్చిన స్థితిలో నేనున్నాను. నాకు ఇంకా బాగా గుర్తు, నేను ఎప్పుడూ అమ్మ నాన్న విడిచి ఉండలేదు. కరోనా వచ్చినప్పుడు మమ్మీ డాడీకి జ్వరం వచ్చి కన్నా నాకు కొంచెం ఎక్కువ వచ్చి పల్స్ డౌన్ అయిపోయింది. ఒక్కదాన్నే బయట సోఫాల్లో పడుకొని ఉన్నాను. ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియట్లేదు. అప్పటికింత విశ్వాసం లేదు, దేవుని సేవ చేయాలన్న ఆలోచన లేదు. ఒకటే ప్రార్థన చేసుకుంటున్నా, నీ చిత్తం అయితే తీసుకోదేవా, నీ చిత్తం అయితే తీసుకో, నీ చిత్తం అయితే తీసుకో అని. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. తీసుకోవడానికి నేను ఇక్కడ పడుకోబెట్టలేదు, నేను పిలుచుకుంటున్నాను. ఏం చేస్తాను? మనుషులు బట్టే జారులుగా చేస్తాను. నాకు బాగా కనిపిస్తుందండి. ఒక పక్క గ్రీన్ ఫీల్డ్, పచ్చ పైరు ఒక పక్క కనిపిస్తుంది, ఇంకో పక్క డ్రై ల్యాండ్, ఎండిపోయిన భూమి ఒక పక్క కనిపిస్తుంది. నేనేం చేస్తున్నానంటే ఎండిపోయిన భూమి పక్క పరిగిస్తూ ఉన్నాను. పరిగెత్తి అలసిపోయి పడిపోయాను. ఒక దగ్గర చచ్చిన స్థితిలో ఉన్నాను, పడిపోయి ఉన్నాను. నాకైనా కూడా ఎండిన భూమి సైడే పరిగెత్తాలని ఉంది. ఇటు పక్క తిరిగి అసలు చూడట్లేదు, నేను పచ్చని భూమిని నేను చూడట్లేదు, అటే వెళ్తున్నాను. అప్పుడు దేవుని హస్తాలు, ఈ రెండు చేతులు ఇలా చాపి ఉన్నాడు. ఆ పచ్చని పైరులోనూ నేను పరిగెత్తుకుంటూ దేవుని కౌగిల్లోనికి నేను వెళ్ళాను. ఒక 2 రోజులు ఏమో బెడ్లో ఉన్నాను అంతే. తర్వాత తిక్కుని లేసి తిరుగుతాను. అప్పుడు దేవుడు సేవకు పిలుచుకున్నాడు. కోత అనేకంగా ఉంది, పనివారు కొద్దిమంది. అప్పటికీ నాకు అర్థం కాలేదు. ఏదో కళ వచ్చిందిలే అని నేను దాన్ని పక్కన పెట్టేశాను. తర్వాత దేవుడు ఒక దైవజనుడి ద్వారా వాక్యం చెప్తా ఉంటే, కాన్ఫరెన్స్ జరిగింది, గుర్తుందా మీకు? కాన్ఫరెన్స్ జరిగేది, ఆన్లైన్ కాన్ఫరెన్స్, కరోనా టైంలో. ఆ కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు భాస్కర్ అని ఒక అన్న వాక్యం చెప్తా ఉన్నప్పుడు దేవుడు ఆ దైవజనుని ద్వారా నాకు మరలా దర్శనాన్ని జ్ఞాపకం చేయడం జరిగింది. అప్పుడు దేవుని సేవకు, గుర్తుందో లేదో, ఇక్కడే మోకాళ్ళు ఉన్న దైవజనుల చేత నేను ప్రార్థన చేయించుకున్నాను. నా జీవితాన్ని దేవునికి సమర్పించేసుకున్నాను. ఇంకా ఎటువంటి ఒడిదుడుకు పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకో బిడ్డ. అవును ప్రభా, నేను దుర్మార్గుడిని. ఆహాబు ఎట్టి హేయమైన పనులు చేశాడో అంతటికంటే హేయమైన పనులు నువ్వు చేసి ఉండొచ్చు. ఇప్పటికీ మించిపోయింది ఏమి లేదు. జరిగినవన్నీ పక్కన పెట్టేసాయి. ఇప్పటికీ అయిపోయింది ఏం లేదు, ఒరిగిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా ఇకనైనా ఉపవాసం ఉండి మీ వస్త్రాలను కాక మీ హృదయాలు చింపుకొని ప్రభు తట్టు చూద్దామా? అందరం మోకాళ్ళు లొంగుదామా? మోకాళ్ళు ఎద్దామా? అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించు ప్రభా. దుర్మార్గమైన పనులు చేసి నీకు కోపము పుట్టించిన వారిలో నేను ఒకదాన్ని అయ్యా. అదిగో నిన్ను సిలువకు ఎక్కించింది నేనే. నేను మరలా గాయపరుస్తూ వస్తున్నానయ్యా. నా మీద కోపపడే అంతగా నేను పాపం చేశాను. ఇదిగో ప్రభా, నీ వైపు తిరుగుతూ ఉన్నానయ్యా, నన్ను క్షమించవా? ఏ రీతిగా అయితే ఆహాబు ప్రార్థన నీ మనస్సును మార్చిందో, హిజ్కియా ప్రార్థన నీ మనస్సును మార్చిందో, ఎస్తేరు ప్రార్థన ఏ రీతిగా అయితే రాజు మనస్సునే మార్చేసిందో, ఆ నినివే పట్టణస్థుల ప్రార్థన ఏ రీతిగా అయితే నీ మనస్సును మార్చిందో, అవునయ్యా, నీవు పశ్చాత్తాప్తుడై చేయాలనుకున్న కీడు చేయక కనికర పడతావు మా మీద అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. నీ సింహాసనాన్ని కదిలించే ప్రార్థన, అంత గొప్ప విశ్వాసం మాకు దయచే ప్రభా అని అడుగుతారా దేవుని? ఎవరు మౌనంగా ఉండొద్దండి. ఎవరో చూస్తారు ఏదో అనుకుంటారని కాదు. విడవండి, దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవండి. అయ్యా నేను పాపిని, నీకు దూరస్తున్నయ్యా, నేను నీకు విరోధంగా పాపం చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభా అని
ఇదిగో నా జనులు తమ పాపములను ఒప్పుకొని నా తట్టుకు తిరిగినప్పుడు నేను వారి మొనవిని వారి దేశాన్ని మారుస్తానన్నాడు. మన దేశం కూడా బహుఘోరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళబోయే రోజులు వచ్చేసాయి. యుద్ధాలు, భయంకరమైన చెడు వార్తలు వింటున్నాం. ఎక్కడా కాపుదల లేదు, ఎక్కడా క్షేమం లేదు. అయితే కునుకక నిద్రించక మనల్ని కాపాడే దేవుడు యేసు ప్రభువు మాత్రమే. ఇదిగో నీ మీద ఆ మహాదినములో ఆయన ఉగ్రత పాత్ర భూమి మీద పడుతున్నప్పుడు నీవు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు పరదేశంలో ఉండాలి. నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదమ్మా. నువ్వు ఆ సంఘపు గుంపులో ఎత్తబడాలంటే ఇంకా ఏది అడ్డంగా ఉందో, నీ ప్రార్థన దేవునికి చేరకుండా ఏది అడ్డంగా ఉందో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామా. అయ్యా నన్ను క్షమించయ్యా అని రోధిస్తారా దేవుని సన్నిధిలో? కన్నీరు విడుస్తూ బిగ్గరగా అడుగుతారా, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇదిగో నీ వైపుకి తిరుగుతూ ఉన్నాను ఆయన, నేను పాపము చేశానయ్యా, నేను ద్రోహము చేశానయ్యా, హేయమైన పనులు నేను చేశానయ్యా. అయినా నీవు సెలవిస్తున్నావు ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఉపవాసం ఉండి నా తట్టుకు తిరిగి ప్రార్థన చేస్తే నేను క్షమిస్తానంటూ ఉన్నావయ్యా. ఇదిగో నీ వైపుకు తిరుగుతూ ఉన్నాం ప్రభా, నీకు మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను చెప్తారా దేవునితో? తీర్మానం చేసుకోండి. అయ్యా ఇక నేను వెనుక తిరగనయ్యా. ఇదిగో నీ కొరకు గమ్యము వైపు నాకు గురు యొద్దకే నేను పరిగెడతాను ప్రభా, నన్ను క్షమించు, మరొక్క అవకాశము నాకు దయచేదేవా అని అడుగుతారా? ఏ రీతిగా అయితే వారి హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించారో, హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ఏ రీతిగా అయితే ప్రార్థించాడు, ఆహాబు భయపడి వినయముతో ఏ రీతిగా ప్రార్థించాడో ఆ రీతిగా ప్రార్థిద్దామా. తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. లోకాన శాశ్వతానందమేమీ లేదాని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమీ లేదాని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు, పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నామేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నామేమి. నీరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాట నమ్ము. నీరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. తీర్మానం చేసుకున్న వారు మీరు చేతులు ఆకాశం వైపు పెడదామా. అయ్యా ఇదిగో ఈ దినాన నేను తీర్మానం చేసుకొని ఉన్నానయ్యా. ఏ రీతిగా అయితే హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు, ఆహాబు ఏ రీతిగా అయితే తన దుర్మార్గతను విడిచి వినయముతో భయభక్తులతో నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, ఆ రీతిగా నా హృదయములు ప్రభా నేల మట్టుకు నేను వంచుతూ ఉన్నానయ్యా. నన్ను నేను తగ్గించుకుంటూ ఉన్నాను ప్రభా, నన్ను క్షమించవా, మరొక అవకాశాన్ని నాకు దయచేవా ప్రభా. నినవే పట్టణస్థులు ఎప్పుడైతే ప్రభా వారి దుర్మార్గతను, వారి బలత్కార్యాలను, వాళ్ళ చెడు కార్యాలను విడిచి నీ వైపు తిరిగారు, నీవు వారికి చేయాలని ఉద్దేశించిన కీడు చేయక మానేవా. ఆ కీడును ఆపేశావు ప్రభా.
మా చెడుతనమును బట్టి, మా పాపమును బట్టి మా మీద ఏ కీడు రావాలనుందో ఆ కీడు ఆపబడాలంటే ఇదిగో నీ వైపు మా చేతులు ఎత్తుతున్నామయ్యా. మా హృదయాలను ప్రభా నీ సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నాం ప్రభా. మా వస్త్రములు కాకనైనా మా హృదయాలను చింపుకొని నీ సన్నిధిలో గోజాడుతూ ఉన్నాం ప్రభా. మా మనవి ఆలకించమని వేడుకుంటున్నాం ప్రభా. అద్భుత కార్యాలు మీరు జరిగించండి ప్రభా. ప్రార్థన చేయిచుండగానే స్వస్థత, ప్రార్థన చేయిచుండగానే విడుదల నాయన, ప్రార్థన చేయిచుండగానే అద్భుత కార్యాలు మా మధ్య జరుగుట మేము చూడాలి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా పాపాన్ని విడిచి, మా శాపాన్ని విడిచి నాయన, మా దుర్మార్గతను విడిచి ఇదిగో ఇప్పుడైనా సరే నీ వైపు తిరుగుతూ ఉండగా తండ్రి మా మీద కనికరపడవా, మా మీద జాలి పడవా, మా మీద నీ ప్రేమ చూపించవయ్యా. చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడి కనికరపడే దేవానికి స్తోత్రాలని దేవునితో చెప్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడ, గొప్ప దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్యా, అర్హత యోగ్యత ఏమాత్రము లేని నన్ను నీవు నిలబెట్టుకున్నావయ్యా. ఈ మాటలు నాకు ఇచ్చావయ్యా. అయ్యా, నన్ను సిద్ధపరిచినావు తండ్రి, నీకు స్తోత్రాలు. సంఘంతో ఏ మాటలైతే నీవు మాట్లాడాలని ఆశపడ్డావో, సరిచేయాలని నీవు కోరుకున్నావో ఆ నీ మాటలు మాతో మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని సరిచేసిన దేవా నీకు స్తోత్రాలు. ఏ రీతిగా అయితే ఆహాబు రాజు తన చెడుతనముల గురించి హెచ్చరిక విన్నప్పుడు నాయన నీ వాక్కుకు భయపడ్డాడో, నీ మాటకు భయపడ్డాడో, వినయ మనస్కు గలవాడే గోనె పట్ట కట్టుకొని నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించాడు. అట్టి ప్రార్థన మేము కూడా చేయలాగా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. ఏ రీతిగా అయితే హిజ్కియా రాజు ప్రభా మరణమైన రోగం వచ్చినప్పుడు చావబోతూ ఉన్నావు, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో అన్న హెచ్చరిక నాదం వచ్చినప్పుడు ప్రభా, ఏ రీతిగా అయితే గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచుచు నీ కృపచేత నన్ను కరుణించదేవా అని ఏ రీతిగా అడిగి ప్రభా నీ దయను పొందుకున్నాడో, అవునయ్యా మా కన్నీటి ప్రార్థన చూచే దేవుడవయ్యా, మా మొర ఆలకించే దేవుడవయ్యా. మొర ఆలకించి హిజ్కియాకు నీవు 15 సంవత్సరాల ఆయుష్ను దయచేసిన దేవానికి స్తోత్రాలు. అట్టి ప్రార్థన మేము చేసే కృప మాకు దయచేయండి యేసయ్యా. ఎస్తేరు ఏ రీతిగా విశ్వాసం కలిగి 3 దినాలు ఉపవాసముడి తను తగ్గించుకొని నేను నాశనం అయిపోయినా పర్లేదు, నా జనులు రక్షింపబడాలని రాజు మనసును మార్చిన ప్రార్థన, అటువంటి ప్రార్థన మేము చేయడానికి మాకు సహాయం చేయండి అయ్యా. యోవేలు ప్రవక్త ద్వారా ప్రభా నీవు నీ ప్రజలకు ఇచ్చిన హెచ్చరికను విని ఇప్పుడైనా ఉపవాసముడి నా తట్టుకు తిరిగి మనఃపూర్వకంగా ప్రార్థన చేసినట్లా నేను మీ మొర ఆలకిస్తానన్నావయ్యా. అవునయ్యా, ఎప్పుడైతే ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు తండ్రి నీవు పశ్చాత్తాపడి చేయవలసిన కీడును చేయక మానివేస్తావయ్యా. ఆ నినివే పట్టణస్థుల ప్రార్థన నీ విన్నావయ్యా. యోనా ఎప్పుడైతే ప్రభా ఆ నినివే పట్టణంలో ప్రభా నీవు ఇచ్చిన మాటను ప్రభా ప్రకటిస్తూ వెళ్ళాడో నాయన, ఆ పట్టణస్థులే కాకుండా ప్రభా ఆ రాజు కూడా సింహాసనమును దిగి రాజ వస్త్రములు తీసివేసి గోనె పట్ట ధరించుకొని ప్రభా నీ సన్నిధిలో ఏ రీతిగా దీనులుగా రిక్తులుగా తాము చేయాలనుకున్న కీడును పక్కన పెట్టి ప్రభా దుర్మార్గతను పక్కన పెట్టి చెడు అందరినీ పక్కన పెట్టి నీ సన్నిధిలో ప్రార్థించుగా నీ సన్నిధిలో ఉపవాసం ఉండి తగ్గించుకొని వేడు కనుక ప్రభా వారి మనవి ఆలకించావయ్యా. నీ మనస్సును త్రిప్పుకున్నావు, నీవిచ్చిన మాటను వెనక్కి తీసుకున్నావయ్యా. పశ్చాత్తాపడి కనికరపడ్డావు ప్రభా, మరొక అవకాశాన్ని ఇచ్చావయ్యా. ఇదిగో ఆ మహాదినము వచ్చుచున్నది, యెహోవా దినము వచ్చేయున్నది, యెహోవా దినము రాబోతూ ఉండగా ప్రభా ఆ ఉగ్రతలో మేమే మాత్రం ఉండటానికి వీల్లేదయ్యా. అందుకే మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నావు ప్రభా. అవునయ్యా, యెహోవా నామం బట్టి ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో వారు రక్షింపబడతారని వాక్యం సెలవిస్తుందయ్యా. నీ నామంలో ప్రార్థన చేయొచ్చు ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు నాయన, మమ్మల్ని మేము సరి చేసుకొనొచ్చు ప్రభా. నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండి ప్రభా నీవు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు బూర ఊదగానే ప్రభా ఆ సంఘంతో పరిశుద్ధుల గుంపుతో ప్రభా మేమును కూడా నిన్ను ఎదుర్కొనే కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాను. బెతేల్ సంఘానికి నీవు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మాతో మాట్లాడావు, సంఘాన్ని సిద్ధపరచాలని, సంఘాన్ని సరిచేయాలని నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి మనస్సు కలిగి, అట్టి భయము కలిగి, అట్టి వినయ భయభక్తులు కలిగి ప్రభా నీ బలలో చేయి వేసే కృప మాకు దయచేసి నీవే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.